ఆయిల్ వేడైపోయింది, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము. ఆల్రెడీ వేడైపోయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇంకా జీలకర్ర. ముద్దపప్పు అంటే చాలా చాలా బాగుంటుందండి. అది స్పెషల్ టమాటాతో కలిపి తింటే అమృతం వేరు. ఫ్రెండ్స్, టమాటా పప్పు ఒక్కొక్క ముద్ద తింటే ఎంత సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నం పెట్టుకొని టమాటా పప్పు వేసుకొని అలా పచ్చిపులుసు పోసుకొని తింటే ఎంత సూపర్ ఉంటుంది. ఎవరైతే తిననంటే తినని వాళ్ళకు కూడా వాయిస్ ఉంచాలంటే కదా. పచ్చిపులుసు ఎంత సూపర్గా ఉంది చూడండి. కరివేపాకు వేసుకుందాం. దీనివల్ల కూరకు టేస్ట్ అనేది వస్తుంది. అల్లం లేని టేస్ట్ లేదు ఉండదండి. అల్లం ఉంటుంది, కూర టేస్ట్ అనేది అమోఘం ఉంటుంది. అన్నీ వేసిన కూరలు వేరు ఉంటుందండి, అల్లం వేసిన కూరలు వేరు ఉంటుంది. మేము ఎప్పుడు అల్లం పేస్ట్ అనేది ఎప్పుడు స్పెషల్గా ఇంట్లోనే చేసుకుంటామండి. అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి కూరలు అనేది టేస్ట్ బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మీకు కూడా పంపిస్తాం. మీకు అల్లం ఎవరికైనా కావాలంటే చెప్పండి, కంపల్సరీ పంపిస్తామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముందే ఒక హాఫ్ అన్ అవర్ త్వరగా పప్పు అవుతుంది. పప్పు త్వరగా అవుతుంది, ఫాస్ట్గా ఉడుకుతుంది. అందుకే ముందే ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను. ఇదేం పప్పు అంటే పెసరపప్పు. పెసరపప్పు అండి, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మా ఆయన ఫేవరెట్. 4 ముద్దలు తింటారు, 10 ముద్దలు తింటారండి. కంపల్సరీ చెప్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కలర్ఫుల్ చూడండి, కలర్ఫుల్ అవుతుంది ఆల్రెడీ. సరిపోయేంత పసుపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే ఈ ఆయిల్ ఇట్లా మొత్తం దీనికి పట్టాలి, టమాటాకి పట్టాలి, పప్పు పట్టాలి. కాబట్టి కొంచెం టేస్ట్ అప్పుడే. ఇష్టం అండి, ఈ టమాటా పప్పు నాకు చాలా చాలా ఇష్టం. ఒక్కొక్క ముద్ద తింటే ఎంత తృప్తి ఉంటుందని. వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ టమాటా పప్పు చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఇది ఆల్రెడీ అయిపోయిందండి. మ్యాక్సిమం ఇది ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను.